ద్వారా ఎంతో మంది బాధపడ్డ రోజులు చూసినాం. మన ధరణిలో ఎన్నో కష్టాలు ఉన్నమాట వాస్తవం. దాంట్లో ఎలాంటి పవర్స్ లేకుండా మరి భూభారత చట్టంలో ప్రజలకు అనువుగా మార్చుకోవడానికి ఇక్కడ ఎంఆర్ఓ లెవెల్లో పనే విధంగా భూభారత చట్టంలో చట్టం పొందుపరిచింది. ఎంఆర్ఓతో కాకపోతే ఆర్డీఓతో కాకపోతే కలెక్టర్ లెవెల్లో మరి ఎక్కువ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మరి కార్యక్రమాలు భూభారత చట్టంలో ఉంది. కాబట్టి భూభారత చట్టం గురించి అందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. కానీ ధరలో ఉన్నటువంటి కష్టాలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఎంతోమంది రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆడ రోజు ఒక 10-20 మంది వస్తారు. మీరు అనుకుంటారు అరే ఎమ్మెల్యేకి పని లేదా మొత్తం పైరెక్కలను దొరుకుని వస్తున్నా అనుకుంటారేమో అని చెప్పి మేము రాకుండా ఉన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఆ వ్యవస్థ అయిపోయింది కాబట్టి అది ఎంఆర్ఓ పవర్ లేదు, ఆర్డీఓ పవర్ లేదు, కలెక్టర్ పవర్ లేదు. కలెక్టర్ ఒక్కడే తమ్ము పెడితే అవన్నీ సమస్యలు అయితే అవి కూడా రకరకాల మేడల్స్ ఉండడం వల్ల ఈ మేడలు కాకపోతే ఇంకో మేడలు కాకపోతే ఆ మేడల్లో కట్టుకొని రావాలంటే చెప్పేసి మరి వాళ్ళు తిరిగి ఎంతో బేదారైనటువంటి సందర్భాలు చాలా మంది రైతులు కష్టపడ్డారు. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా మాకు సోయని విధంగా మేము దాట వేసుకొని ముఖం సాటేసుకొని తిరిగినటువంటి రోజులు చాలా ఉన్నాయి. దానితో చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి మరి భూభారతి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుల ప్రజాపాలనలో ప్రజలకు అనేక కార్యక్రమాలు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టాలని మరి ఎన్నికల కంటే ముందే ఈ విషయం భూభారతి మరి ధరని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోనే అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి రాష్ట్రం మరి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఇక్కడ ప్రతి ఫైల్లో 2-3 నాది క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అక్కడ మామూలుగా సాయంత్రం పూట కూర్చుంటే ఒక 200-300 ఫైల్ కొట్టేవాళ్ళు. ఎందుకంటే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండదు. కొంత వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఆ ల్యాండ్ మీద క్లెయిమ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, లిటిగేషన్ పెరుగుతుంది. అలాంటప్పుడు ఏది కరెక్ట్గా చెప్పాలంటే మొత్తం చాలా థరో వెరిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అంటే ఒక నంబర్లో కబ్జా ఉండడం, ఇంకో నంబర్లో పట్టడం అనేది రాను రోజుల్లో పెద్ద ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని పరిష్కరించడానికి మనకి చట్టంలో ఒక అవకాశం కనిపిస్తుంది. ఏంటి అవకాశం అంటే మనకు రానున్న రోజుల్లో ఇప్పుడు మనిషికి ఎట్లయితే భూదారు ఉందో, ఆధార్ ఉందో, ల్యాండ్కి భూదారు అనే ఒక నెంబర్ తీసుకురావడం జరుగుతుంది. ఈ భూదారు అనే నెంబర్ ద్వారా ఒక కమతానికి అంటే నా దగ్గర ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది, దానికి ఒక భూదారు నెంబర్ కూడా జరుగుతుంది. ఆ 5 ఎకరాలకు సంబంధించి ప్రాపర్గా జియో కోఆర్డినేట్స్తో కొలతలు, ఎంత విస్తీర్ణం ఉంది, దాని యొక్క మ్యాప్ ఏంది, నెక్స్ట్ దాని తర్వాత అది ఏ విధంగా మారుతూ వస్తుంది, అంటే దానిలో టైటిల్ ఏ విధంగా మారుతూ వస్తుంది అనేది ఎప్పటికప్పుడు ఆ భూదార్ కార్డులో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మన ఆధార్ కార్డులో చెక్ చేస్తే